హలో ఫ్రెండ్స్, చాలామంది ఏమనుకుంటున్నారంటే మన ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతుందో అది మొత్తానికే పాస్ కాకుండా ఉండిపోయింది పార్లమెంట్లో అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఆల్రెడీ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అయింది, 2023లోనే అయిపోయింది అది. మరి నిన్న పార్లమెంట్లో జరిగింది ఏంటి అండ్ జనాలు ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు? సో ఇక్కడ మనకు అర్థం కావాలంటే మనకు రెండు విషయాలు అర్థం కావాలి. ఒకటి సెన్సస్ అండ్ ఇంకొకటి డిలిమిటేషన్. సెన్సస్ అంటే ఏంటిది? ప్రతి 10 yearsకి ఒకసారి మన పాపులేషన్ని మళ్ళీ కౌంట్ చేయడాన్ని మనం సెన్సస్ అంటాం. ఓకేనా? అండ్ సెన్సస్ని చేసిన ప్రతిసారి డీలిమిటేషన్ అనేది చేయడం జరుగుతుంది. డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే కాన్స్టిట్యుయెన్సీస్ని పెంచడం. ఓకేనా? అంటే కాన్స్టిట్యుయెన్సీ అనేది జనాల ప్రాతిపదిక మాత్రమే ఉంటుందన్నమాట. సో పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ కాన్స్టిట్యుయెన్సీస్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు 2027 సంవత్సరంలో మనకు సెన్సస్ వస్తుంది. దాని తర్వాత డీలిమిటేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మ్యాటర్. అంటే సెన్సస్ అంటే ఏంటి, డీలిమిటేషన్ అంటే ఏంటి అనేది మనకు అర్థమైంది. సో ఇప్పుడు నిన్న పార్లమెంట్లో జరిగింది ఏంటంటే, సెన్సస్ వరకు ఆగకుండా ప్రస్తుతమే సెన్సస్ వరకు ఆగకుండా అంటే వచ్చే సంవత్సరం వరకు ఆగకుండా ఈ సంవత్సరమే మన పార్లమెంట్లో ఉన్న సీట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లోక్సభలో ఉన్న 543 అనే నంబర్ ఏదైతుందో దాన్ని 850కి పెంచుదామని ఒక బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. అదొకటి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, వచ్చే సెన్సస్ వరకు ఆగకుండా ఇప్పుడే ఉమెన్ రిజర్వేషన్ని కూడా 850కి తగ్గట్టు ఉమెన్ రిజర్వేషన్ని కూడా పెంచుదాము అని ఈ రెండు బిల్లులను నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అది లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఆ బిల్లు వీగిపోయింది తప్ప ఆ బిల్లు క్యాన్సిల్ అయింది, కానీ ఉమెన్ రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ అవ్వలేదు. ఇది మీకు క్లారిటీ ఉండాలి. సో ఇటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మన కంటెంట్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.